ఆక్రందన అయితే వస్తుందో అలాంటి ఆక్రందనలో నుంచి వచ్చినటువంటి ఉక్రోషం పౌరుషం ఎలా ఉంటుందో నిన్న గుంటూరు నడిబొడ్డులో ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు యావత్ ప్రపంచం చూసింది. చైర్మన్ గారు చెప్పినట్టుగా దానికి వారో నేనో వారి మిత్ర బృందమో కారణం కాదు. దానికి ప్రధాన కారణం ప్రజలు, సోదరులు, మాల సోదరులు, అంబేద్కర్ వారసులు, దళిత జాతి సమాజం విచ్ఛిన్నమైపోతుందని ఆక్రోషంతో బాధతోటి ఎవ్వరు ఏ విధమైనటువంటి సహకారం చేయకపోయినా, సొంత డబ్బులతో తిండి లేకపోయినా ఎక్కడో 14-15 గంటలు ప్రయాణం చేసి రాత్రి 9:10కి మీటింగ్ అయిపోయిన తర్వాత కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా మేము ప్రొవైడ్ చేయలేకపోతే మా సొంత డబ్బులతో మేము జాతి కోసం ఏదైనా చేస్తామని చేసి వారి కష్టాన్ని మాకు ఒక ప్రతిరూపంగా చూపించి ఈ దేశంలో ఇంకా రాజ్యాంగం బ్రతికి ఉండటానికి మేము పోరాటం చేస్తామని మాకు స్ఫూర్తినిచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, అక్కడ చేరినటువంటి బిడ్డకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారి తరపు నుంచి, వారి మిత్ర బృందం తరపు నుంచి. మేము చేసింది, మా పార్టీ చేసింది చాలా తక్కువ. ఏదో శ్రీరాముడు ఒక బ్రిడ్జి కడుతుంటే దానికి ఒక ఉడత సహాయం లాగా చేశాను తప్ప నిజమైనటువంటి సహకారం దేవి ప్రసాద్ గారి భుజాల మీద ఎత్తుకున్నటువంటి సంకల్పం, వారి మిత్రులు చూపించినటువంటి చొరవ, ప్రతి ఒక్క సైనికుడు లాగా పనిచేసినటువంటి ప్రజలు, అంబేద్కర్ వారసులు నిన్న సభ విజయవంతం అవటానికి ప్రధాన కారణమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఇలాంటి సభలు ఇది అంతం కాదు, నిన్నటి సభ ఆరంభం మాత్రమే. నేను రాజకీయ పార్టీలకి, ప్రధాన రాజకీయ పార్టీలకి నేను చాలా స్పష్టంగా నిన్న సభ నుంచి ఒక సమావేశం, ఒక మెసేజ్ పంపించాం. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనో, జగన్మోహన్ రెడ్డి అంటేనో, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటేనో, లేకపోతే మోడీ అంటేనో ఎవరికి విభేదాలు లేవు. కానీ 70-80 లక్షలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో 30-40 లక్షలుగా ఉన్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ, కేవలం ఈ ఒక్క కమ్యూనిటీ గురించి మాత్రమే నేను మాట్లాడటంలా. ఎందుకంటే ఈ విజయోత్సవ సభలో నేను ఈ విషయాలు చెప్పడం కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలిసినప్పటికీ, ఈ దేశంలో నిన్న సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన జడ్జిమెంట్ ఏ విధమైన రిప్లికేషన్స్కి దారి తీపోతుంది అనేది ప్రతి క్షణం ప్రజలతో మాట్లాడటానికి నేను ప్రయత్నం చేసే భాగంలో మాత్రమే ఈ మాట కూడా నేను చెప్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించమని కోరుతున్నా. ఈ దేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఆర్టికల్ 341లో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్లో 1108 కులాలను చేర్చబడ్డాయి. భారతదేశం మొత్తం కూడా 1108 కులాలు 29 రాష్ట్రాల్లో మొత్తం 40 కోట్ల మందిగా, రమారమిగా 40 కోట్ల మంది దళిత బిడ్డలు ఉన్నారు. ఈ 40 కోట్ల మంది దళిత బిడ్డలు నిజంగా గనక ఏదో ఒక రోజు ఒక తాటి మీదకి వస్తే ఈ దేశంలో రాజ్యాధికారం, బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికారం సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఈ దేశంలో సింహభాగంగా ఉన్నటువంటి 25% ఉన్నటువంటి దళిత బిడ్డలు ఒక రోజు ఒక తాటికి వస్తే ఖచ్చితంగా ఈ దేశంలో ఢిల్లీ పీఠాన్ని శాసించటం పెద్ద కష్టమేం కాదు. ఎందుకు కష్టం కాదనే మాట కూడా నేను చెప్తున్నా. 2014, 2019, 2024లో రమారమి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి టోటల్ ఓట్లు 2024 సెన్సస్ క్యాలిక్యులేషన్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ల ప్రకారం 23,72,59,000 ఓట్లు వచ్చినాయి. 240 కాన్స్టిట్యున్సీలకి ఈ దేశంలో ప్రధానమంత్రి పీఠం అధిరోహించినటువంటి నరేంద్ర మోడీకి వచ్చిన ఓట్లు, భారతీయ జనతా పార్టీ అండ్ అలైన్ గ్రూప్కి వచ్చినటువంటి ఓట్లు 23 కోట్ల మంది. 23 కోట్ల మంది ఓట్లేస్తే ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నారు. అదే 23 కోట్ల మంది ఏదో ఒక రోజున దళిత బిడ్డల్లో కనుక 23 కోట్ల మంది మనం ఒక పార్టీకి ఓటేస్తే, లేకపోతే ఒక మాయావతికి ఓటేస్తే, లేకపోతే ఇంకొక పార్టీకి ఓటేస్తే ఈ దేశంలో రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదు ఈ దళిత బిడ్డలకు అనేటువంటి ఒక అప్రహెన్షన్ తోటి నిన్న జరిగినటువంటి ఒక ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాలలందరూ వ్యతిరేకిస్తున్నారు.
రాజకీయాలు వ్యతిరేకించే పరిస్థితి కాదు ఇది. నేను అంతా సమాజం మొత్తాన్ని కోరుతున్నా. రేపొద్దున 1108 ఉపకులాల మధ్య, తమిళనాడులో 3 ఉపకులాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలా మాదిగల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాలా మాదిగల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడ ఒకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు మాలలకి శత్రువు ఎవరండి? ప్రధాన శత్రువు మాదిగలుగా చూపించబడుతున్నారు. మాదిగలకి ప్రధాన శత్రువు ఎవరు? మాలలు చూపించబడుతున్నారు. అంటే ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలించిన, మొన్నటిదాకా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు మాకు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు శత్రువు కాదు మాకు. శత్రువు ఎవరు అంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి శత్రువు వీళ్ళ ప్రకారంగా మాదిగలు. మాదిగ సోదరులకు శత్రువులు ఎవరంటే మేము. అంటే మాలలకి మాదిగలకి శత్రువులుగా చేసి కమ్మారెడ్డి సోదరులు అనే వాళ్ళు శత్రువులు కాదు అని ఎలిమినేట్ చేసి భారతదేశం మొత్తంలో, ఈవెన్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. 2 కులాల మధ్య, ఈవెన్ చెన్నై తమిళనాడులో అదే పరిస్థితి, ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి, మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి, కర్ణాటకలో అదే పరిస్థితి. ఇలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపకులాల మొత్తాన్ని కూడా విభజించేసేసి వీళ్ళు కొట్టుకుని చచ్చిపోయేటట్టుగా దేశంలో ఇంక ఎప్పటికీ రాజ్యాధికారం సాధించకుండా 40 కోట్ల మంది ప్రజలని 400 విభాగాలుగా విభజించినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక మాలలకే ఇబ్బందా, లేకపోతే బాబాసాహెబ్ కళల కన్నా రాజ్యాధికారానికి ఇబ్బందా? ఈ రాజ్యాధికారాన్ని సాధించాలి అంటే అందరూ ఒకటిగా ఉండాలని రిజర్వేషన్ పెడితే, ఆ రిజర్వేషన్ మీ ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాల్లాగా పంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తే, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రి ఒక ఉపకులానికి సంబంధించినటువంటి మీటింగ్ హైదరాబాద్ లో పెడితే, ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని వాటేసుకొని ఓదార్చినటువంటి చరిత్ర ఇంకో పోరాటానికి ఉందా? ఎందుకు అంటే మందకృష్ణ మాదిగ అనేటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో దళితులు రాజ్యాధికారానికి రాకుండా మోడీ పన్నిన పన్నాగమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ దేశ చరిత్రని మార్చడానికి అవకాశం ఉన్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ గా నేను అభివర్ణిస్తున్నా. ఖచ్చితంగా చూసే ప్రజలు కూడా దీన్ని అప్రిషియేట్ చేయండి. ఈరోజు ఎస్సీలకే వచ్చింది, కానీ ఈ జడ్జిమెంట్ ద్వారా ఆర్టికల్ 341 ప్రకారం అవకాశం లేనప్పుడు ఆర్టికల్ 342 ప్రకారం ట్రైబల్ పీపుల్ కూడా రేపొద్దున వర్తిస్తుంది. ఎరికల వాళ్ళు కొంచెం ముందుకెళ్లారు, యానాది వాళ్ళు ఇంకా తక్కువగా ఉన్నారని వాళ్ళ మధ్య రేపు విభజన తీసుకొస్తారు, వాళ్ళ మధ్య రిజర్వేషన్ తీసేస్తారు. సో మాలకి మాదిగకి 59 ఉపకులాలకే కాదు, భారతదేశంలో ఉన్న 1108 ఉపకులాలకి ట్రైబల్ పీపుల్ కూడా రేపొద్దున ఈ జడ్జిమెంట్ అనేది ఒక స్థిరాఘాతం కాబోతుంది అని ఒక మెసేజ్ ఇవ్వటం కోసమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం, ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయండి. ప్రయత్నంలో లొసుకులు వెతకండి. నిజాయితీగా నిష్కల్మషమైనటువంటి మనసుతో ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నటువంటి దేవి ప్రసాద్ గారు వెంట నడవటానికి ఈ యావత్ దళిత సమాజం మొత్తం, అంబేద్కర్ వాదులు మొత్తం సిద్ధంగా ఉన్నారని అయితే నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా. ఇది పోరాటం ఇంతటితో ఆగదు సోదరుల. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డికి, ఈ దేశంలో రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి చెప్తున్నా, 80 లక్షలుగా ఉన్నటువంటి ఉపకులంలో ఒక మాల సామాజిక వర్గాన్ని మీరు అవమానిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ మీద మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా అదే 100 అడుగుల అడుగుల్లాగా మిమ్మల్ని పాతాళాలకు తొక్కే అడుగు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం అనే మాత్రమే కాదు, దళిత బిడ్డలు కన్నెర్ర చేస్తే మీరు పారిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో ఢిల్లీ స్థాయిలో అన్ని జాతీయ పార్టీలను కలుపుకొని అతి త్వరలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దేశం స్థాయిలో దేశం మొత్తం మా వైపు చూసే విధంగా, మేము చెప్పే ఆర్గ్యుమెంట్ ని వినే విధంగా, ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఏ విధంగా ఆలోచిస్తుంది, రాజ్యాంగం ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతుందని ఖచ్చితంగా వారిని సంప్రదించిన తర్వాత ఢిల్లీ స్థాయిలో ఆజాద్ని పిలుస్తాం, అంబేద్కర్ మనవడిని పిలుస్తాం, కలిసి వచ్చే అతువులు పార్టీ వాళ్ళని పిలుస్తాం. ప్రతి ఒక్కరిని అందరినీ ఏకం చేసి ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాం. వీలైతే ఢిల్లీలో ఒక ధర్నా చేసే కార్యక్రమం కూడా ఆలోచన చేస్తున్నాం. అవసరమైతే మా సెగ ఢిల్లీ తాకే విధంగా, ప్రతి ఒక్క గుండె చప్పుడు వినే విధంగా మేము ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికని ప్రజల సహకారంతో, మేధావుల సహకారంతో, అంబేద్కర్ వాదుల సహకారంతో, రాజ్యాంగ పరిరక్షణ సహకారంతో దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో ముందుకెళ్ళటానికి ఒక రాజకీయ పార్టీగా నేనైతే 2 కళ్ళ సిద్ధాంతంలో లేను. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు రాజ్యాంగం ప్రామాణికం.
రాజ్యాంగం విచ్ఛిన్నమైతే అది మాలకి మంచిది కాదు, మాదిగలకి మంచిది కాదు. రేపొద్దున క్రిమిలేయర్ సిస్టమ్ వచ్చి ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ వచ్చి మాదిగ సోదరుడు ఉద్యోగం కోల్పోతే ఫైట్ చేయాల్సింది నేనే, ఫైట్ చేయాల్సింది ప్రసాద్ గారే, ఫైట్ చేయాల్సింది రామారావు గారే, ఫైట్ చేయాల్సింది మల్లేశ్వరియే. సో రేపు మాదిగ సోదరులకు వచ్చినా, మాల సోదరులకు వచ్చినా, ఈవెన్ రాజ్యాంగంలో హక్కులు కోల్పోయిన ఏ కమ్యూనిటీ వారికి వచ్చినా ఫైట్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. కారణం, వీ లవ్ కాన్స్టిట్యూషన్, వీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, we respect Ambedkar ideology, because Ambedkar constitution is not ruling only for the SC/ST people, it is for the country. 140 కోట్ల మంది యొక్క హక్కుల్ని కాపాడే రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఖచ్చితంగా దీన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ఢిల్లీ స్థాయిలో మా పోరాటం కొనసాగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఢిల్లీ వేదికగా, హైకోర్టు వేదికగా ఎవ్రీ స్టేజ్లో ఖచ్చితంగా ఎంపెరికల్ డేటా తయారు చేయకుండా, క్వాంటిఫైబుల్ డేటా తయారు చేయకుండా, స్టేట్ యాక్షన్ జస్టిఫై చేయకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పూచి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయకుండా గనక చంద్రబాబు నాయుడు అడుగు ముందుకు వేస్తే ఎవ్రీ స్టేజ్లో రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా కోర్టులను అప్రోచ్ అవుతాం, వీధి పోరాటాలు చేస్తాం, రాజకీయ పోరాటాలు చేస్తాం. అవసరమైతే ఎంత దూరమైన వెళ్ళటానికి వీఆర్ రెడీ, వీఆర్ కమిటెడ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వారికి కూడా నిన్న మీరు ఇచ్చినటువంటి సపోర్ట్